ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అమరజీవి జలధార ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండొద్దని స్పష్టం చేశారు. ఇప్పటికే 2 ప్రాజెక్టుల కింద 270 కోట్లు విలువ చేసే పనులు కొనసాగుతున్నాయని, 400 కిలోమీటర్లకు పైగా పైప్లైన్ నిర్మాణం పూర్తయిందని అధికారులు వివరించారు. ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు వంటి కీలక నిర్మాణాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వివిధ శాఖలతో సమన్వయం పెంచి పెండింగ్ అనుమతులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్మాణాల నాణ్యతను స్వయంగా తనిఖీ చేస్తానని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.